హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి చేసుకుంటే మళ్ళీ తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. నేను చెప్పిన టిప్స్ని యూస్ చేసేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేనైతే ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నానండి, అవే పొటాటోస్. వాటిని నేను ఉడకబెట్టుకొని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత పీల్ తీసేసి ఇలాగ మెత్తగా చేసుకున్నానండి. మొత్తం మెత్తగా చేసేసుకున్న తర్వాత దాంట్లోనికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ తీసుకున్నానండి. సన్నగా తురుముకుని వేసుకున్న తర్వాత సాల్టు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం మీకు కావాలి అని అనిపిస్తే కొంచెం కారం వేసుకోండి. లేదు అని అంటే అవసరం లేదు. కొంచెం కారం వేసుకుంటే కొంచెం స్పైసీనెస్ కూడా వస్తుంది. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి స్పైసీనెస్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఇంకా కావాలి అని అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటే స్పైసీ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఇవి మొత్తం వేసేసిన తర్వాత దీంట్లోకి అంటే కోడిగుడ్డుని మీరు యాడ్ చేయాలి. కోడిగుడ్డు అనేది డైరెక్ట్గా దీంట్లో పెట్టుకోకుండా విడిగా ఒక బౌల్లోకి తీసుకొని బీట్ చేసేసుకొని మొత్తం కలిసే విధంగా బీట్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ కోడిగుడ్డు వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న బంగాళదుంప క్వాంటిటీని బట్టి మనం ఎగ్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి నేను దానికి తగినట్టు నేను ఓన్లీ దీన్ని సగమే వేసుకున్నాను. గుడ్డు నేను బాగా కలుపుకున్న తర్వాత సగాన్ని మాత్రమే వేసుకున్నాను. గుడ్డుకి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. కార్న్ఫ్లవర్ మొత్తం ఈ మిశ్రమానికి మొత్తం పట్టే విధంగా మొత్తం కలిపేసుకున్నానండి. అంటే 3 స్పూన్స్ అని నేను చెప్పాలి అని పర్టికులర్గా ఏం లేదండి. మీరు మొత్తం ముద్ద కలుపుతున్నప్పుడు అంటే మొత్తం దానికి మిశ్రమానికి కలుపుకుంటున్నప్పుడు కార్న్ఫ్లవర్ తడిగా కాకోకుండా అంటే వాటర్ టైప్ లేకోకుండా కాస్త ముద్ద టైప్ ఉండే విధంగా చూసుకొని మీరు కలుపుకోండి. ఈ విధంగా మీరు ఒక షేప్లోకి కట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు నచ్చిన షేప్ని అయితే కట్ చేసుకొని నేనైతే ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకోవడానికి ఇట్లాగా నేను ఫామ్ చేసుకున్నానండి. ఇట్లా ఫామ్ చేసుకొని నాకు నచ్చిన విధంగా ఒక ట్రయాంగిల్ షేప్ని కట్ చేసుకున్నానండి. ఇలా ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకొని కాస్త చేతికి నూనె రాసుకొని ఒక్కొక్క పీస్ని తీసుకొని ఆ పీస్ని మనకు కావాలంటే ఇప్పుడు మనం తీసినప్పుడు అనేది ఆ షేప్ అవుట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇలాగ ట్యాప్ చేసుకుంటూ షేప్లోకి తెచ్చుకోండి. ఇలాగ పిండి మొత్తాన్ని మనకి అంటే సరిపడా ఎన్ని కావాలో అన్నీ కలుపుకుంటాం కదండి. ఆ పిండి మొత్తాన్ని ఇలాగ మనకి ఎన్ని షేప్స్లో కావాలంటే అన్ని షేప్స్లో, లేదు అంటే ఒకే షేప్లో కావాలి అనుకుంటే మొత్తాన్ని ఒకే షేప్లో చేసుకొని ఒక బౌల్లోకి అయితే విడిగా తీసేసుకోండి. ఇలా మొత్తం ట్రయాంగిల్ షేప్లో అయితే నేను చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక నేను హాఫ్ ఎగ్ మొత్తాన్ని పోసేకోకుండా హాఫ్ పక్కన పెట్టుకున్నాను కదా, ఆ హాఫ్ ఎగ్ని అండ్ ఇంకో ప్లేట్లో ఏంటంటే విడిగా ఒక బ్రెడ్ ఉంది కదండి. నేను లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను అనమాట. బ్రెడ్ని మనం తినే నార్మల్ మిల్క్ బ్రెడ్ని నేను మిక్సీలో వేసుకుంటే బ్రెడ్ గమ్స్ అవుతాయి అనమాట. వాటిని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. నేను కొంచెం తీసుకొని ఇందాక మనం చేసుకొని ఉంచుకున్నాం కదా ట్రయాంగిల్ షేప్ని పొటాటోస్ది, దాన్ని ముందు ఎగ్లో ముంచుకొని తర్వాత బ్రెడ్ గమ్స్లోకి ముంచుకొని మొత్తం అంటే ఆ ట్రయాంగిల్ షేప్ మొత్తానికి అంటే విధంగా నేను మొత్తానికి చేసుకున్నానండి. నేను చేసుకున్న షేప్స్ అన్నిటికీ నేను యాడ్ చేసేసుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాకపోయినా కానీ నార్మల్గా ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా ట్రయాంగిల్ షేప్లో ఉన్న మన ఈవినింగ్ స్నాక్స్ని అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇది అంతా హై ఫ్లేమ్లో పెట్టేసుకోకండి, బాగా మాడిపోతుంది. అట్లా కాకోకుండా ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి, లేకపోతే బాగా మాడిపోతూ ఉంటాయి అనమాట. లోపల ఉడుక్కోకుండా పైన మాత్రమే ఉడికి లోపల మెత్తగా అయిపోతుంది. అట్లా కాకోకుండా మీరు
కొంచెం హీట్ ఎక్కేసిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. లోపల బయట పర్ఫెక్ట్గా ఉడికినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం ఇప్పుడు మనం చేసుకునేవన్నీ ట్రయాంగిల్ షేప్లో చేసుకునేవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం అన్నీ ఒకసారి యాడ్ చేయలేదు కాబట్టి అన్నీ ఒకసారి మనకి గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి అయితే రావు. మనం ఫస్ట్ ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసాం కాబట్టి అన్నీ అలాగ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకసారి అయితే అవ్వవు కాబట్టి ఇలాగ మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్నీ కొన్ని ఇలాగ అంటే మొత్తం ఫ్రై అయిన వరకు ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అండి. చూసారా చాలా బాగున్నాయి చూడటానికే. మొత్తం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో చాలా క్రిస్పీగా కనిపించేస్తున్నాయి. తింటే కూడా అంతే క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.